వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో తెనాలి యువతి మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో పరిమళ అనే యువతి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెనాలికి చెందిన నాగశ్రీ వందన పరిమళ 2022లో ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లారు. ఆమె టెన్నెస్సీలో ఉంటున్నారు. అయితే ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. పరిమళ మృతదేహాన్ని తెనాలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీలున్నంత త్వరగా మా అమ్మాయిని ఇక్కడికి చేస్తానికి ప్రయత్నం చేస్తాము. సీఎం పేషి నుంచి కూడా ట్రై చేస్తున్నామని చెప్పారు. తను మొన్నే ఎంఎస్ కూడా పూర్తి చేసుకొని అంతా చక్కగా సెట్ చేసుకుందనంది. ఈ లోపలే కాండ్రాల లోకానికి 2022లో వెళ్ళింది. 22 డిసెంబర్లో వెళ్ళింది. 2024కి ఇలాంటి. మా అక్క పేరు వందన. తను ఎంఎస్ చేస్తుంది అక్కడ మెంఫిస్ యూనివర్సిటీలో, టెన్నెసీ స్టేట్. నైట్ టైం షిఫ్ట్ అయిపోయి ఇంటికి వేరే అబ్బాయిని పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ముగ్గురు ఉన్నారు. లగేజ్ తీసుకొచ్చే ట్రక్ గుద్దేసింది. ఇటు ఇలా ఆపోజిట్గా వచ్చి గుద్దేసింది. మాకు 2:30, మనకి ఇక్కడ టైం 2:30. అప్పుడు ఫోన్ చేసి చెప్పారు ఇలాగా చనిపోయింది. లైసెన్స్ కార్డు మీద పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు మమ్మల్ని. ఇంకా అంటే కన్ఫర్మ్ చేసుకోలేదు, కాకపోతే ఇలా జరిగింది అని చెప్పారని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి. అమెరికాలో తెనాలి యువతి మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో పరిమళ అనే యువతి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, అసలు ఈ ఘటన ఏ విధంగా వెలుగులోకి వచ్చింది, అలాగే అక్కడ పరిస్థితి, ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది అక్కడ, అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూస్తే ఉన్నత చదువుల కోసం కానీ లేకపోతే విదేశాల్లో ఉపాధి కోసం వెళ్తున్నటువంటి తెలుగు వారు ఏదో ఒక ప్రమాదానికి గురై చనిపోతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయనే విధంగా చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం సమయంలో తెనాలికి సంబంధించినటువంటి వ్యాపారి గణేష్ రమాదేవిల ఒక కుమార్తె, అంటే ఈమె పెద్ద కుమార్తె, ఇద్దరు కుమార్తెల వాళ్ళకి వాళ్ళ ఒక పెద్ద కుమార్తె అయినటువంటి నాగశ్రీ వందన యుఎస్ లో చదువుకోవడానికి వెళ్ళింది అనే విధంగా చెప్తున్నారు. ఆమె టెక్సాస్ రాష్ట్రంలో కూడా ఈ ఉన్నత విద్యను కూడా అభ్యసిస్తూ రాత్రి సమయంలో ఉపాధి అంటే ఆమె అక్కడ పార్ట్ టైం చేస్తున్నట్లు కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. నైట్ టైం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు నైట్ తాను ఉన్న పార్ట్ టైం దానికి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సమయంలో తాను ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చినా కూడా వేరే వాళ్ళని ఎవరినో డ్రాప్ చేయడానికి మళ్ళీ వెళ్లాల్సినటువంటి సమయం రావడంతో వెళ్తున్నటువంటి సమయంలో వీళ్ళ కారుని వేరే ట్రక్ వచ్చి గుద్దడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళు హాస్పిటల్కి కూడా తీసుకెళ్లామనే విధంగా చెప్తున్నారు. కానీ అక్కడ డాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో నిర్ధారించినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలుగు విద్యార్థులు కూడా వీళ్ళకి కుటుంబ సభ్యులకు అయితే సమాచారం అందించినట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే ఆమె ఒక డెడ్ బాడీని ఇండియాకి తీసుకొని రావడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కూడా ఈ విషయం పైన కుటుంబ సభ్యులు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా కూడా ఆమె బాడీని ఇండియాకి తీసుకొని రావడానికి కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఏదైనప్పటికీ మాత్రం ఈ మధ్య కాలంలోనే అనేక మంది కూడా తెనాలికి సంబంధించి కానీ బాపట్లకు సంబంధించి కానీ విద్యార్థులు అనేక మంది కూడా చనిపోయినటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా అక్కడ తమ ఒక ఉన్నత విద్యను అభ్యసిస్తే మంచి ఉద్యోగాలు వస్తాయనే విధంగా అక్కడికి వెళ్ళడం, ఈ ప్రమాదాలు జరగడం పైన మాత్రం అందరూ కూడా ఈ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దేశం కానీ దేశంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం, అక్కడ ఎవరు కూడా పక్కన ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు. 2-3 రోజులు కూడా ఇక్కడికి తెచ్చేటటువంటి పరిస్థితులు ఉండవు. కనీసం 1 వీక్ పైనే పట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి చనిపోయిన వారిని కూడా. ఇదంతా కూడా కుటుంబ సభ్యులకి తీవ్ర విషాదాన్ని మిగిల్చేటటువంటి అంశాలే అనే విధంగా చెప్పొచ్చు. కాకపోతే అక్కడికి వెళ్ళి చదువుకుంటే మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే తమ పిల్లల్ని పంపిస్తున్నాం అనే విధంగా చెప్తున్నారు. అనేక మంది ఇలాంటి ప్రమాదాలు బారిన పడడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏదైనప్పటికీ మాత్రం తెనాలికి సంబంధించి ఈ రోజు వందనకి సంబంధించినటువంటి ఈ సంఘటన అనేది తెనాలి ప్రజలను కూడా తీవ్ర విషాదాన్ని అయితే మిగుల్చినటువంటి పరిస్థితి ఉంది.
థ్యాంక్ యూ సాయి శంకర్.